Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampath Rao. Ela unnaru andaru. As part of today's Abhyasana program, which is a scientifically designed, well-designed daily mains answer writing series to help all of you to ace UPSC Civil Services mains examination. ఈరోజు మనం సాటర్డే కాబట్టి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవడం అనేది జరిగింది, పిక్ చేసుకోవడం అనేది జరిగింది. దాన్ని డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా అభ్యాసన పేరుతో మనం డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని స్టార్ట్ చేసాం. దీనిలో భాగంగా మండే జిఎస్ పేపర్ 1 నుంచి, ట్యూస్డే జిఎస్ పేపర్ 2, వెన్స్డే జిఎస్ పేపర్ 3, థర్స్డే జిఎస్ పేపర్ 4, ఫ్రైడే ఎస్ఏ పేపర్కి సంబంధించిన క్వశ్చన్, సాటర్డే రీసెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రేమ్ చేసుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఎవ్రీ సింగిల్ డే ఉదయం 9 గంటలకు క్వశ్చన్ అయ్యేటువంటిది మన టెలిగ్రామ్ ఛానల్లోను అండ్ దాంతోపాటు యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లోను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అది రోజు 5 PM డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్ అండ్ దాంతోపాటుగా మోడల్ ఆన్సర్ అనేటువంటిది మనం అప్లోడ్ చేసుకుంటాం. ఓకేనా? అండ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్స్ సర్వ్స్ యూ ట్విన్ ఆబ్జెక్టివ్. వన్ ఈజ్ మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సంబంధించినటువంటి బేసిక్ అప్రోచ్ మీద పూర్తి అవగాహన రావడమే కాకుండా ప్రతిరోజు ఒక యూనిక్ కాన్సెప్ట్ని మనం డీటెయిల్డ్గా వాటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వల్ల మీకు కంటెంట్ కూడా ప్యారలల్లీ బిల్డ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో చాలా చక్కగా ఉపయోగపడుతుంది దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. మీ అందరికీ చక్కగా ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ని ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా టాపిక్స్ మీద మీకు అవగాహన అయ్యేటువంటిది వస్తుంది, నాది హామీ. మరి ఈ రోజు క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న మాటమ్మ. మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకునే అన్ని వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అటెన్షన్ పేజెస్ వినాలి. క్వశ్చన్ చదివే ముందు ఫస్ట్ వర్డ్ లిమిట్ ఏదైతే ఉందో ఎన్ని మార్క్స్కి ఇచ్చారో ఐడెంటిఫై చేయాలి. 150 వర్డ్స్ క్వశ్చన్ కాబట్టి మీరు ఈ క్వశ్చన్ ఎన్ని మినిట్స్లో ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 6 to 7 మినిట్స్లో తప్పకుండా ఆన్సర్ చేయాలి, నాట్ మోర్ దెన్ దట్. సార్ నేను 10 మినిట్స్కి వెళ్ళకూడదా అంటే దట్ షుడ్ డిపెండ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్. ఫోకస్ ఏరియాని ఎలా ఐడెంటిఫై చేయాలో కొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను. 150 వర్డ్స్ క్వశ్చన్ ఎన్ని పేజెస్లో రాయాలి సార్? 1.5 pages to 2 pagesలో మీకు ఆన్సర్ అనేటువంటిది కంప్లీట్ చేయాలి, నాట్ మోర్ దెన్ దట్. సార్ 2.5 pages వరకు వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు, బట్ దట్ షుడ్ ఆల్సో డిపెండ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఎంత సమయంలో రాయాలి, ఎన్ని పేజెస్లో రాయాలో మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ అర్థం చేసుకుందాం. Explain the concept of free movement regime and assess or evaluate how its suspension has affected India-Myanmar bilateral relations. Further evaluate the broader geopolitical consequences of this suspension. So very very important question from international relations. So ఈ పర్టికులర్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలంటే మీకు ఫ్రీ మూమెంట్ రెజిమ్ అంటే ఏంటో అర్థం కావాలి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ మెకానిజం ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2018, 2018లో తీసుకురావడం అనేది జరిగింది. దీనికి బోత్ ఇండియా అండ్ దాంతోపాటు మయన్మార్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ఒప్పుకున్నాయి. సో అకార్డింగ్ టు దిస్ మెకానిజం ఏం జరుగుతుంది అంటే రెండు దేశాల సరిహద్దులు ఏవైతే ఉంటాయో సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వితౌట్ ఎనీ వీసా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరగలరు అప్ టు 16 kilometers. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు 16 kilometers వరకు మయన్మార్లోకి వెళ్ళొచ్చు, వెళ్ళి 2 weeks వరకు వాళ్ళు ఉండొచ్చు వితౌట్ ఎనీ వీసా. ఈవెన్ మయన్మార్ సబ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు, 16 kilometers వరకు ఇండియా సరిహద్దు లోపలికి వాళ్ళు రావచ్చు. ఎందుకు ఈ సిస్టమ్ని తీసుకురావడం అనేది జరిగింది? ఇఫ్ యూ లుక్ ఎట్ ద బార్డర్ ఏరియాస్ అక్కడ డైవర్స్ ట్రైబల్ గ్రూప్స్ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ. సో ఈ కమ్యూనిటీస్కి మధ్యలో ఈ బార్డర్ పాస్ అవుతూ ఉండడం వల్ల సిన్స్ దిస్ ఇంటర్నేషనల్ బార్డర్ డివైడెడ్ ఫ్యామిలీస్, హౌసెస్, రిలేటివ్స్ అండ్ దాంతోపాటు కిన్షిప్ గ్రూప్స్ ఎట్సెట్రా. సో ఒకరితో ఒకరు ఈజీగా యాక్సెస్ చేయడానికి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రావడం వెసులుబాటు అవుతుంది. అండ్ దాంతోపాటు ఆ ప్రాంతంలో ట్రేడ్ వెసులుబాటు అవ్వడం అనేది జరుగుతుంది. ట్రేడ్ ఎప్పుడైతే జరుగుతుందో డెవలప్మెంట్ ఎంతో కొంత సాధ్యపడడం అనేది జరుగుతుంది. డెవలప్మెంట్ ఎప్పుడైతే ఎంతో కొంత సాధ్యపడడం అనేది జరుగుతుంది అటు ఇన్సర్జెంట్ యాక్టివిటీస్. ఐ హోప్ యూ ఆల్ ఆఫ్ యూ నో దట్ నార్త్ ఈస్ట్ ఈజ్ హోమ్ టు ఇన్సర్జెన్సీ, రైట్? అక్కడ చాలా వేర్పాటువాద ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. సో వాటిని అనగదొక్కాలంటే డెవలప్మెంట్ ఒక ఆపర్చునిటీ. అందుకే గవర్నమెంట్ దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. కానీ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే 2022లో మయన్మార్లో పొలిటికల్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ పేరుతో పిలుస్తాం. మయన్మార్ యొక్క మిలిటరీ ఏం చేసింది, మయన్మార్ యొక్క హంటా దట్ ఈస్ JUNTA జుంటా అని అంటారు కానీ హంటాగా పిలవాలి. సో వాళ్ళు ఏం చేశారు, మయన్మార్లో డెమోక్రటికల్లీ ఏర్పడినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సూచి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ని కూలదోసి
ఆంగ్ సా సూచీని జైల్లో పెట్టి వాళ్ళు బలవంతంగా అధికారంలోకి రావడం అనేది జరిగింది. మిలిటరీ మయన్మార్ యొక్క కంట్రోల్ నుంచి తెచ్చుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఒక ట్రయాంగులర్ కాన్ఫ్లిక్ట్ మనం చూస్తూ ఉన్నాం. ఒక సైడ్ మిలిటరీ ఉంది, ఇంకొక సైడ్ ఎవరున్నారు అంటే ప్రో డెమోక్రటిక్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. ఇంకొక సైడ్ మాకు అటానమీ కావాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఇంకొన్ని గ్రూప్స్ పోరాటం చేస్తాయి. వీళ్ళ మధ్య ఈ ట్రైలేటరల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది నడుస్తూ ఉందన్నమాట. సో మయన్మార్ కంప్లీట్ క్రైసిస్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో దాని కారణంగా ఏం చేస్తున్నారు, మయన్మార్ నుంచి పీపుల్ బయట దేశాలకు రిఫ్యూజీస్గా శరణార్థులుగా వెళ్తున్నారు. సో అక్కడ పొలిటికల్ టర్మాయిల్ ఉంది కాబట్టి బతకడానికి సరైనటువంటి అనువైనటువంటి వాతావరణం లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి, యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి. సో దాని కారణంగా ఈ ఫ్రీ మూమెంట్ రెజీమ్ ఏదైతే ఉంటుందో, బార్డర్ మూమెంట్ రెజీమ్, దీన్ని ఉపయోగించుకొని మయన్మార్ నుంచి చాలామంది పీపుల్ ఇండియాలోకి వచ్చి స్థిరపడడం అనేటువంటి జరుగుతుంది. రీజియన్స్ ఆఫ్ నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో, దాంతోపాటు మణిపూర్ ఈ ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. దట్ ఈస్ ఎ సీరియస్ కన్సర్న్, దట్ ఈస్ ఎ సీరియస్ ప్రాబ్లమ్గా మనకి ఇక్కడ చెప్తున్నారు. అందుకోసమని రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ గత నెల ఫిబ్రవరిలో ఏం చేయడం అనేది జరిగిందంటే, ఈ ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నాము. అండ్ జస్ట్ లైక్ బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ ఎలా అయితే ఉంటుందో ఫెన్సింగ్తో క్లోజ్ చేసి ఉంది, అలాగే ఇండియా మయన్మార్ బార్డర్ కూడా ఫెన్సింగ్తో క్లోజ్ చేయబడుతుంది ఇక పెద్దట అని చెప్పి మన హోమ్ మినిస్టర్ ప్రకటించడం అనేటువంటిది జరిగింది. మరి ఈ కాంటెక్స్ట్లో ఈ పర్టికులర్ సస్పెన్షన్ అనేటటువంటిది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఇండియా మయన్మార్ రిలేషన్స్లో అని చెప్పి అడుగుతున్నారు. అండ్ దాంతోపాటు ఎవాల్యుయేట్ ద బ్రాడర్ జియోపొలిటికల్ కాన్సిక్వెన్స్, ప్రపంచ రాజకీయాల్లో కూడా దీని యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అని కూడా మనకు క్వశ్చన్ అడగడం అనేటువంటి జరిగిందమ్మా. అర్థమైందా? సో జిఎస్ పేపర్ 2కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి. సో జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎంటైర్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రడక్షన్ చూడండి అండ్ కన్క్లూజన్ చూడండి. నాట్ మోర్ దెన్ 2 to 3 లైన్స్, క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి. Purpose of the introduction is to introduce your body part. Purpose of the conclusion is to conclude or summarize or provide way forward for the body part. గుర్తుపెట్టుకోవాలి. ఇంట్రడక్షన్ చూడండి. You need to introduce the concept of free movement regime. Free movement regime అంటే అర్థం ఏంటి? Between India and Myanmar. Highlighting its role in fostering socio-economic cultural exchanges. కల్చరల్ ఎక్స్చేంజెస్ ఫోస్టర్ చేస్తుంది. సోషియో ఎకనామిక్ కండిషన్స్ కూడా డెవలప్ అవుతాయి, ట్రేడ్ ఇవన్నీ డెవలప్ అవడం వల్ల అక్రాస్ ద బార్డర్. అండ్ ఇట్స్ రీకన్సిడరేషన్ డ్యూ టు రీసెంట్ సెక్యూరిటీ ఛాలెంజెస్ వల్ల, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ పెరగడం, రెఫ్యూజీ క్రైసిస్ ఇండియా ఫేస్ చేయడం, వీటి కారణంగా దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాని యొక్క బ్రాడర్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతారు. బాడీ చూడండి. డీటెయిల్డ్ ఎఫ్ఎంఆర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ సిగ్నిఫికెన్స్ విత్ యాక్టిస్ట్ పాలసీకి అండ్ దాంతోపాటు ఎఫ్ఎంఆర్కి మధ్య రిలేషన్ ఏంటి, ఎఫ్ఎంఆర్ దిస్ ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ ఏదైతే ఉందో ఎంత ఇంపార్టెంట్, డిస్కస్ ఇండియా సెక్యూరిటీ కన్సర్న్స్, ఏ కన్సర్న్స్ని దృష్టిలో పెట్టుకొని ఇండియా ఇది చేయడం అనేటువంటిది జరిగింది, ఈ పర్టికులర్ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అండ్ బార్డర్లో ఉండేటటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్ దీనికి ఎలా వ్యతిరేకిస్తున్నారు. అండ్ అనలైజ్ హౌ ద సస్పెన్షన్ ఎఫెక్ట్స్ ఇండియా మయన్మార్ రిలేషన్స్ అండ్ రీజనల్ డైనమిక్స్. ఇండియా మయన్మార్ రిలేషన్స్ని, రీజనల్ డైనమిక్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం అనేటువంటిది ఉంటుంది దిస్ పర్టికులర్ డెసిషన్ బై ద ఇండియన్ గవర్నమెంట్. అది రాస్తారు. కన్క్లూజన్ చూడండి. యూనిట్ టు సమ్మరైజ్ ద బ్యాలెన్స్ ఇండియా మస్ట్ స్ట్రైక్ బిట్వీన్ సెక్యూరిటీ అండ్ మెయింటైన్ క్రాస్ బార్డర్ టైస్, ఎంఫసైజింగ్ ద నీడ్ ఫర్ ఎ న్యూయాన్స్డ్ అప్రోచ్. ఒక ఆలోచన తీరు అనేటువంటిది ఉండాలి, ఒక డైలాగ్ బేస్డ్ నిర్ణయాలు అనేటువంటిది తీసుకోవాలి. స్టెబిలిటీ అండ్ దాంతోపాటు స్ట్రాంగ్ బైలాటరల్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా ఇండియా యొక్క నిర్ణయాలు అనేటువంటి ఉండాలి. అలా డైరెక్ట్ అయ్యే విధంగా భారతదేశం నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి మనం కన్క్లూడ్ చేయాలి. ఎప్పుడైనా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేటువంటిది ఉండాలి అని చెప్తూ మనం కన్క్లూడ్ చేయడం అనేటువంటిది ఐడియల్ కన్క్లూజన్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో నా మోడల్ ఆన్సర్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి అమ్మా. సో లుక్ ఎట్ ద ఇంట్రడక్షన్ పార్ట్. నాట్ మోర్ దెన్ 2 to 3 లైన్స్, క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి. సో జస్ట్ బేసిక్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంతే. ద ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1970 అండ్ రెజ్యువనేటెడ్ ఇన్ 2016 బట్ ఆపరేషనలైజ్ 2018 నుంచి అవడం అనేది జరిగింది అండర్ ఇండియాస్ యాక్టిస్ట్ పాలసీ. వాట్ ఈస్ దిస్ యాక్టిస్ట్ పాలసీ? మనకి 1990s కోల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత ఇండియా లుకిస్ట్ పాలసీని తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పుడైతే తన రిలయబుల్ పార్ట్నర్ని, దట్ ఈస్ యుఎస్ఎస్ఆర్ని ఇండియా కోల్పోవడం అనేది జరిగిందో, అమెరికా వరల్డ్ డామినెంట్ పవర్గా మారడం అనేది జరిగిందో, డైరెక్ట్గా మనం అమెరికాతో కొలాబరేట్ అవ్వడం అనేటువంటిది అది డిప్లొమాటికల్లీ అది రాంగ్ అనిపించుకుంటుంది. అంటే ఒక్కసారి మనం ప్లేట్ తిప్పేసాం అనిపించుకుంటుంది కదా. సో అందుకే ఇండియా ఏం చేసింది, డైరెక్ట్గా అమెరికాతో కాకుండా అప్పటి వరకు అమెరికాతో ఉన్నటువంటి ఎలైస్ ఎవరైతే ఉన్నారో, జపాన్ కానీ లేకపోతే అదర్ ఎలైస్ ఎవరైతే ఉన్నారు, ఇండోనేషియా కానీ, ఫిలిప్పీన్స్ కానీ, తైవాన్ కానీ, వాటికి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం ఇండియా చేసింది. అందుకే ఇండియా వాంటెడ్ టు లుక్ ఈస్ట్. ఓకేనా? సో లుక్ ఈస్ట్ పాలసీ కాస్త 2016లో యాక్ట్ ఈస్ట్ పాలసీగా మారడం అనేటువంటిది జరిగింది. అంటే ఓన్లీ కల్చరల్ టైస్, టూరిజం వీటిలో టైస్ మాత్రమే కాకుండా స్ట్రాటజిక్ టైస్ కూడా బిల్డ్ చేద్దామని చెప్పి ఇండియా అనుకుంది, బికాస్ ఆఫ్ ద గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ చైనా. సో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండియన్ ఓషన్ రీజియన్లో విపరీతంగా పెరుగుతుంది కాబట్టి చైనా ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయాలన్నా, కట్టడి చేయాలన్నా, పవర్ బ్యాలెన్స్ అనేటువంటిది ఉండాలన్నా ఏమవ్వాలి,
అదర్ లైక్ మైండెడ్ నేషన్స్తో మనం దగ్గర అవ్వడం, ఇంకా క్లోజ్ అవ్వడం ఇంపార్టెంట్. అందుకే యాక్ట్ ఈస్ట్ పాలసీతో ముందుకు వచ్చాం. ఎలోస్ బార్డర్ రెసిడెంట్స్ టు ట్రావెల్ విత్ ఇన్ ఏ 16 కిలోమీటర్ రేడియస్ వితౌట్ ఎ వీసా లేకుండా ఒక బార్డర్ పాస్ని ఉపయోగించుకొని 16 కిలోమీటర్ల వరకు బార్డర్ దాటి అవతల వైపుకు వెళ్ళొచ్చు అనమాట దిస్ పర్టికులర్ రెజిమ్ ద్వారా. హవెవర్ రీసెంట్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఎస్పెషల్లీ ఆఫ్ ద 2021 మయన్మార్ మిలిటరీ coup have led to the discussions about suspending FMR and fortifying the border. మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ 2021లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దాని తర్వాత చాలా పొలిటికల్ టర్మాయిల్లో మయన్మార్ పడడం అనేది జరిగింది. రెఫ్యూజీ క్రైసిస్ని మయన్మార్ ఫేస్ చేయడం అనేది జరిగింది. వీటన్నింటి కారణంగా ఈ ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేద్దాము, బార్డర్ ఏదైతే ఉందో దాన్ని ఫోర్టిఫై చేద్దాం, ఫెన్సింగ్ వేద్దాము అనే ఆలోచనతో గవర్నమెంట్ ముందుకు రావడం అనేటువంటి జరిగిందనమాట. సో ద బేసిక్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ని మనం మెన్షన్ చేసాం. బాడీ చూడండి, ద ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్. సో ఆరిజిన్స్ ఇట్స్ ఇస్ పర్పస్. The FMR was created to acknowledge and facilitate the deep-rooted ethnic, familial and cultural connections. Border regionలో ఉన్నటువంటి వేరియస్ ఎథ్నిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయి, వేరియస్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కల్చరల్ కనెక్షన్స్ కోసం తీసుకురావడం అనేది జరిగింది అక్రాస్ ఇండియా మయన్మార్ బార్డర్. సస్టైన్ ద సోషియో ఎకనామిక్ లింకేజెస్ బిట్వీన్ ద బార్డర్ కమ్యూనిటీస్ మధ్య సోషియో ఎకనామిక్ లింకేజెస్ ఏవైతే ఉంటే బలపడడం అనేటువంటి జరుగుతుంది. ఒకరితో ఒకరు ఈజీగా మాట్లాడుకోవడం, ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవడం జరుగుతుంది. హిస్టారికల్ టైస్ ఏవైతే ఉంటే వాటిని బలపరిచే విధంగా నిర్ణయం తీసుకున్నాం. రిసర్జెన్స్ అండర్ యాక్టిస్ట్ పాలసీ. ద రెజీమ్ గెయిన్ రెన్యూడ్ ఎంఫసిస్ అండర్ ఇండియాస్ యాక్టిస్ట్ పాలసీ. ఇండియాస్ యాక్టిస్ట్ పాలసీ ప్రకారం దీనికి చాలా ఎంఫసిస్ అనేటటువంటి ఇంపార్టెన్స్ రావడం అనేది జరిగింది. ఎయిమింగ్ టు స్ట్రెంథెన్ టైస్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా బై ఈజింగ్ క్రాస్ బార్డర్ మూవ్మెంట్ రెస్ట్రిక్షన్స్ దట్ ఈస్ వీసా టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ని రిమూవ్ చేసే ఉద్దేశంతో 2016లో తీసుకురావడం అనేది 2018 నుంచి ఆపరేషనలైజ్ అయింది, గుర్తుపెట్టుకోండి. అండ్ సస్పెన్షన్ ఆఫ్ FMR అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ బైలేటరల్ రిలేషన్స్. రీజన్స్ ఫర్ రీకన్సిడరేషన్ ఏంటి? సెక్యూరిటీ కన్సర్న్స్ అమ్మ. అండ్ దాంతోపాటు నార్త్ ఈస్ట్లో మొదలైనటువంటి ఇన్సర్జెన్సీస్, స్మగ్లింగ్ యాక్టివిటీస్ కూడా. ముఖ్యంగా దిస్ పర్టికులర్ రీజియన్ మనకి ఇండియా మయన్మార్ బార్డర్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు గోల్డెన్ ట్రయాంగిల్. సో 2 మోస్ట్ డ్రగ్ ప్రొడ్యూసింగ్ రీజియన్స్ ఏంటి ప్రపంచంలో? ఒకటి గోల్డెన్ క్రెసెంట్ మనకి వెస్ట్ వైపు ఉండడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ పాకిస్తాన్, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ రీజియన్, దట్ ఈస్ గోల్డెన్ క్రెసెంట్. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే మనకి యువతల వైపు ఉంటుంది థాయిలాండ్ అండ్ దాంతోపాటు లావోస్ అండ్ దాంతోపాటు మయన్మార్. దాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అనే పేరుతో పిలుస్తామన్నమాట. సో రెండింటి మధ్యలో ఇండియా ఉండడం వల్ల ఇండియా హ్యాస్ బీన్ ఎ విక్టిమ్ ఆఫ్ డ్రగ్ ట్రాఫికింగ్ ఫ్రమ్ సో లాంగ్. సో ఈ స్మగ్లింగ్ జరుగుతుంది అండ్ వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. అండ్ ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ రెఫ్యూజీస్ ఫాలోయింగ్ ద మయన్మార్ మిలిటరీ గ్రూప్. మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ స్టార్ట్ అయిన తర్వాత రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో, శరణార్థులు ఎవరైతే ఉన్నారో ఇండియాలో అడుగు పెడుతున్నారు. ఇట్ హ్యావ్ ప్రాంప్టెడ్ రివాల్యుయేషన్ ఆఫ్ FMR. దాని కారణంగా ఇండియన్ హోమ్ మినిస్ట్రీ ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ ఏదైతే ఉందో దాన్ని తీసేద్దామనే ఆలోచనతో ముందుకు రావడం అనేది జరిగింది. బార్డర్ కమ్యూనిటీస్ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడడం అనేటువంటిది జరుగుతుందమ్మా దీని కారణంగా. The proposed suspension and border fortification have raised concerns among border communities about losing socio-economic and cultural exchanges. సో వాళ్ళ బంధువులతో సంబంధాలు వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు అనమాట. అపోజిషన్ ఫ్రమ్ స్టేట్స్ లైక్ బార్డర్ స్టేట్స్ లైక్ మిజోరాం, నాగాలాండ్, మణిపూర్ ఇవన్నీ అపోజ్ చేస్తూ ఉన్నాయి గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి. దట్ ఈస్ ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ క్లోజ్ చేయాలి, ఎండ్ చేయాలి, దాన్ని బ్యాన్ చేయాలి అనే నిర్ణయానికి. ఇట్ హైలైట్స్ ద పొటెన్షియల్ సోషియో ఎకనామిక్ డిస్రప్షన్స్. సో మళ్ళీ ఈ డెసిషన్ వల్ల ఆ పర్టికులర్ రీజియన్ ఇండియా మయన్మార్ బార్డర్లో మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ పెరిగే అవకాశం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అయింది? ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి? ప్రపోజ్డ్ అడ్వాన్స్డ్ ఫెన్సింగ్ టెక్నాలజీస్ ఫేస్ అపోజిషన్, అండర్స్కోరింగ్ ద నీడ్ ఫర్ ఎ బ్యాలెన్స్డ్ అప్రోచ్ కన్సిడరింగ్ బోత్ సెక్యూరిటీ అండ్ కల్చరల్ టేస్. అఫ్ కోర్స్ ఇండియాకి నేషనల్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్, మన జాతీయ భద్రత ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు అక్కడ ఉండేటటువంటి పీపుల్ యొక్క కల్చరల్ టైస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఈక్వల్లీ అక్నాలెడ్జ్ చేయడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ఆ విధంగా ముందుకు అడుగులు వేయాలి. బ్రాడర్ జియో పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ కూడా అడిగారు కాబట్టి చూడండి. యాక్టిస్ట్ పాలసీ మీద తప్పకుండా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. ద సస్పెన్షన్ కుడ్ ఇంపాక్ట్ ఇండియాస్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియాలో మనం చాలా ప్రాజెక్ట్స్ తీసుకురావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాజెక్ట్ కానీ ఇలాంటివన్నింటి మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇండియా మయన్మార్ డిప్లొమాటిక్ రిలేషన్స్, ద్వైపాక్షిక సంబంధాల మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. రీజనల్ సెక్యూరిటీ అండ్ హ్యుమానిటేరియన్ కన్సర్న్స్ కూడా ఉన్నాయమ్మా. The military coup in Myanmar and resulting humanitarian crisis is very complex, right? సో మయన్మార్లో పీపుల్ ఎవరైతే ఉంటారో అక్కడ నుంచి పీపుల్ బయటపడాలని చూస్తున్నారు. వాళ్ళకి మనం ప్రొటెక్షన్ కల్పించాల్సింది పోయి మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. రిక్వైరింగ్ ఇండియా టు బ్యాలెన్స్ బార్డర్ సెక్యూరిటీ అండ్ సపోర్ట్ ఫర్ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్. బార్డర్ సెక్యూరిటీని ఎన్షూర్ చేయడం అండ్ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయి మయన్మార్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఆశ్రయం కల్పించడం కూడా భారతదేశం యొక్క బాధ్యతగా మనం చెప్పొచ్చు. స్ట్రాటజిక్ రీకాలిబ్రేషన్. ఇండియాస్ పాలసీ అడ్జస్ట్మెంట్స్ ఎయిమ్ టు అడ్రస్ సెక్యూరిటీ కన్సర్న్స్ అండ్ ఎన్షూర్ రీజనల్ స్టెబిలిటీ అండ్ పీస్ ఏదైతే ఉందని ఎన్షూర్ చేయడానికి ఇండియా తీసుకొచ్చినటువంటి డెసిషన్ ఏదైతే ఉందో
సో దాని అడ్జస్ట్మెంట్స్ అనేటువంటి తప్పకుండా జరగాలి. నెసెసిటేటింగ్ కొలాబరేషన్ విత్ మయన్మార్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. ఎందుకంటే మయన్మార్ అనేటువంటిది చైనాకి దగ్గర అయితే అది ఇంకా పెద్ద ప్రాబ్లం మనకి, రైట్. ఎందుకంటే మనం మయన్మార్కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న మయన్మార్ నుంచి పొటెన్షియల్ థ్రెట్ ఉందని భావించామనుకోండి, అది చైనాకి చాలా సపోర్టివ్గా ఉండమనేటువంటి జరుగుతుంది. అది మనం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. సో మయన్మార్కి దగ్గరగా ఉండడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మయన్మార్ ఈజ్ ఆర్ గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏషియా, అది మాత్రం మనం మర్చిపోకూడదు. కన్క్లూజన్ చూడండి, నీడ్ టు సమరైజ్ ద ఎంటైర్ టాపిక్. The suspension of the free movement regime between India and Myanmar reflects evolving security dynamics and challenges after the Myanmar military coup. మయన్మార్ మిలిటరీ కూ తర్వాత మొదలైనటువంటి సవాళ్ళు కానీ లేకపోతే సెక్యూరిటీ ఇష్యూస్ కానీ వాటిని బేస్ చేసుకొని మనం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. బ్యాలెన్సింగ్ బార్డర్ సెక్యూరిటీని బ్యాలెన్స్ చేయడం ఒకవైపు, అండ్ ఇంకొక వైపు మెయింటైనింగ్ హిస్టారికల్ అండ్ కల్చరల్ టైస్ని మెయింటైన్ చేయడం కూడా ఇంకోవైపు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి చాలా పద్ధతి ప్రకారం ప్లాన్డ్ అప్రోచ్ ఉండాలి. హైలైటింగ్ ద ఇంటర్ప్లే బిట్వీన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ హ్యూమన్ కనెక్టివిటీ ఇన్ బార్డర్ మేనేజ్మెంట్ పాలసీస్. నేషనల్ సెక్యూరిటీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే బార్డర్ రీజియన్స్లో ఉండే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా మనకు అవసరం. సో వాళ్ళ సపోర్ట్ పోయిందనుకోండి, నేషనల్ సెక్యూరిటీ కన్ఫామ్గా అండర్మైన్ అయ్యే అవకాశం ఉంటుంది, డైల్యూట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మన ఇండియా గమనించాలి. ఇది ఇక్కడ కన్క్లూజన్లో మీరు మెన్షన్ చేస్తారన్నమాట. ఓకేనా, రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. డీటెయిల్డ్గా ఇన్-డెప్త్ దిస్ పర్టికులర్ టాపిక్ గురించి మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నానమ్మా. This is all about it. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. బాయ్ నాన్న.